గడిచిన 3 దశాబ్దాలుగా కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 36 డివిజన్లో ఒకే వ్యక్తి కార్పొరేటర్గా గెలుస్తుండటంతో ఆ డివిజన్ పరిధిలో సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా మారిందని 36వ డివిజన్ బీజేపీ అభ్యర్థి తోట అనిల్ అన్నారు. డివిజన్ వాసులు డ్రైనేజీలు, రోడ్లు లాంటి ఇతర సమస్యలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామంటున్న అనిల్తో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 11వ తేదీన జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రచారం జోరందుకుంది. మరో 2 రోజుల్లో ప్రచారం ముగియనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మనం 36వ డివిజన్కి సంబంధించి బీజేపీ అభ్యర్థి తోట అనిల్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తే, ఎట్లా కొనసాగుతుంది ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది? బాగుందన్న. వాస్తవానికి చెప్పాలంటే మేము భారతీయ జనతా పార్టీ పాంప్లెట్ కానీ కండవ వేసుకొని పోగానే వాళ్ళు ప్రజలు ఆల్రెడీ సంతోషంగా నవ్వుకుంటూ మనం రిసీవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో లోపల దాకా తీసుకెళ్తూ దాంతోపాటు చాయ్ తాగండి, నీళ్ళు తాగండి, టిఫిన్ చేసిపోండి అని చెప్పి ఆదరిస్తున్నారు. ఆదరణ చూస్తుంటే మాకు భారీ మెజార్టీ రాబోతుందని అర్థమవుతుంది. దాంతోపాటు మేము ఖచ్చితంగా మేయర్ సీట్ కైవసం చేసుకోబోతున్నాం. సంజయ్ అన్న గారి అభివృద్ధి పనులను చెప్పుకుంటూ ప్రజలు మేము చెప్పడానికి వెళ్తే వాళ్ళే మాకు చెప్తున్నారు, ఇలా ఉంది, అలా ఉంది, మాకు ఈ డెవలప్ చేశారు, ఈ పని చేశారు, ఆ పని చేశారు అని చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆల్రెడీ 99% ఆల్రెడీ బీజేపీకి కైవసం చేసుకుందనే సర్వేలు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఈసారి కంపల్సరీ మేయర్ సీట్ కొట్టబోతున్నాం మేము. అంటే 36వ డివిజన్కి సంబంధించి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? మీరు క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ప్రజలు ఇక్కడి ఓటర్లంతా కూడా మీకు ఎలాంటి సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? ముఖ్యంగా వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ స్థానికంగా ఒక 35 సంవత్సరాల నుంచి ఒకటే కార్పొరేటర్ ఉండేవారు. ఆ కార్పొరేటర్ టీఆర్ఎస్లో నుంచి టీఆర్ఎస్లో నుంచి వెళ్ళి కాంగ్రెస్లో నుంచి వెళ్ళి టీడీపీలకు అన్ని పార్టీలకు చేంజ్ అయిపోయి ఈరోజు ఇండిపెండెంట్గా వచ్చిండు. తను ఏంటంటే ఏ మాత్రం డెవలప్ చేయకుండా, ఏ మాత్రం రోడ్లను కానీ, మోరీలను కానీ, నల్లను కానీ ఏవి పట్టించుకోకుండా అస్తవ్యస్తంగా చేసిన డివిజను. చాలా వరకు ఆ జనం మేము పోగానే వాళ్ళు బాధలు పడుతూ కోపంతో ఘోరమైన బాధతోటి వాళ్ళు మేము ఖచ్చితంగా మార్పు తెచ్చుకుంటాం ఈసారి అనే ఉద్దేశమే మాట్లాడుతున్నారు చాలామంది. అంటే 3 దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ కార్పొరేటర్గా తను రాణిస్తున్నారు కదా, అంటే ఒక బలమైన ప్రత్యర్థిగా కూడా చెప్పవచ్చు. అంటే తనని ఢీకొనడానికి మీరు ఎట్లాంటి వాగ్దానాలు ఇస్తున్నారు? వాస్తవానికి చెప్పాలంటే మేమేం పెద్ద వాగ్దానం ఏమేమి చేయట్లేదు. వాళ్ళు అడుగుతున్నారు ఏమంటే ప్రజలు మాకేమొద్దు బిడ్డ, మాకేమొద్దు. వాస్తవానికి ఏంటంటే మాకు కావాల్సిన రోడ్లు, మోరీలు, నల్లలు ఇవి తప్ప ఏమి వద్దు అంటున్నారు. అమ్మ ఈ బాధ్యత మాదే కదా, మేము కంపల్సరీ చేయాల్సిందే కదా, ఇంకేమైనా కావాలంట అంటే మాకేమొద్దు బిడ్డ, ఇవి 35 సంవత్సరాల నుంచి మేము చాలా కష్టపడుతున్నాం, ఈ ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ నల్లలు, మోరీలు చేస్తే సరిపోతుంది, మేము ఇంకేమొద్దు అని అంటున్నారు. అది కంపల్సరీ మన సంజయ్ అన్న కూడా మాటిచ్చిండు. కంపల్సరీ మనం అభివృద్ధి బాటలో ముందుకెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ. ఈసారి మేయర్ సీట్ కొట్టినాక ఖచ్చితంగా ప్రతి డివిజన్లో మంచి డెవలప్మెంట్ చేసుకుంటామని ఆశిస్తున్నాం. ఓకే, ఇక్కడ దాదాపు 36వ డివిజన్కి సంబంధించి యువకులంతా కూడా బీజేపీ పక్షాన ఉన్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అంటూ కూడా యువకులంతా కూడా తోట అనిల్కు మద్దతుగా కూడా క్యాన్వాసింగ్ నిర్వహిస్తున్నారు. మనతో పాటు కొందరు యువకులు ఉన్నారు, వారితో పాటు అన్న చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది అసలు ఈ ప్రచారం, ఎట్లా కొనసాగుతుంది ఇక్కడ ఈసారి ఎట్లా ఉండబోతుంది పరిస్థితి? ఈసారి అయితే ఖచ్చితంగా మా 36 డివిజన్ మారుతున్నారు. ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారు. కానీ అయినా మళ్ళీ వాళ్ళను మోసం చేయడానికి కొత్త హామీలతో ముందుకు వస్తున్నారు. కొత్త హామీలు ఏంటంటే ఆడబిడ్డ పెడితే 5,000, మగబిడ్డ పెడితే 3,000 అని చెప్పి మళ్ళీ కొత్తగా పబ్లిక్ని మోసం చేయడానికి మళ్ళీ కొత్త డ్రామా ఆడుతున్నారు. అసలు ఆడబిడ్డ ఒక పెళ్లి చేసుకుంటే 5 సంవత్సరాల తర్వాత ఒకళ్ళు పుడతారు, మళ్ళీ అయితే ఉండరు కదా. 5 సంవత్సరాల కోసం ఒక 5,000 కోసం ఆశపడి మనం మారుతినగర్ డెవలప్మెంట్ అంతా మళ్ళీ 20 సంవత్సరాలు వెనకకి వెళ్తారండి. కనీసం ఎప్పుడైనా ఆలోచించి మారుతున్న ప్రజలంతా అట్లాంటి మోసపూరిత మాటలకు మోసపోకుండా 5,000, 3,000 అనేది వట్టి మిమ్మల్ని మోసం పోయడానికి తప్ప మీకు అది చెందది. మీకు ఒక 5,000 ఇచ్చిందంటే మళ్ళీ దానికి తగ్గట్టు పర్మిషన్లు కానీ, రోడ్లు కానీ, ఇదని అదని మళ్ళీ దానికి తగ్గట్టు ఎక్కువ వసూలు ఇస్తారండి. మీరు చెప్పండి అసలు ఇక్కడ సమస్యలు ఏంటి, ఎట్లా ఉన్నాయి? 3 దశాబ్దాల నుంచి కూడా కార్పొరేటర్గా ఉన్నారు కదా, ఇప్పుడు తనకి ప్రత్యర్థిగా కూడా మీ అభ్యర్థి రంగంలోకి దిగారు కదా, ప్రజల నుంచి ఎట్లా రెస్పాన్స్ వస్తుంది? వాస్తవానికి మారుతున్న ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు కోరుకోవడానికి మేము అనుగుణంగా పనిచేస్తున్నాం. ఎందుకంటే మేము ఏదో ఓట్ల కోసమే ఇప్పుడు మేము ఇళ్లలోకి పోతలేం.
దాదాపు 5-6 సంవత్సరాలు అవుతుంది. 5-6 సంవత్సరాల నుంచి మేము మారుతినగర్లో ప్రతి గల్లీ తిరుగుతున్నాం. అన్న ఈ రోడ్లేందన్న ఎప్పుడు బాగా అవుతాయా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అడుగుతున్నారు, వినతి పత్రాలు పెడుతున్నారు. అయినా కూడా వారికి సరైన బలం జరగక రోడ్లు మొత్తం అసలు ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినా గల్లీలలో పెళ్ళిళ్ళు అయినా కూడా ఇంటికి రాని పరిస్థితి. ఏందయ్యా మీ గల్లీకి మేము ఎట్లా రావాలి అని చెప్పి బాధపడుతున్నారు. 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కూడా పింఛన్లు రాగా ఏడుస్తున్నారు. ఇంటికి పోతే మాకు పింఛన్లు వస్తలేవు, ఏంది మా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎట్లా ఈ మన మారుతినగర్ బాగుపడాలని చెప్తా అంటే వాళ్ళ బాధల నుంచే మేము పుట్టినాం. ఎట్లయినా సరే మారుతినగర్లో మార్పు రావాలంటే మేము గెలవాలంటే అది అనిల్ అన్నతోనే సాధ్యం అని చెప్పి ప్రతి ఇంటింటికి తిరిగినాం. మేము వాళ్ళ బాధలను తెలుసుకున్నాం. మేము ఏమేం చేయగలుగుతామో వాళ్ళందరికీ కూడా ఏదో దొంగ హామీలు ఇచ్చి మేము 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, మమ్మల్ని గెలిపిల్లి మేము పైసలు ఇస్తాం, మేము మంది ఇస్తామని చెప్పేటట్టు కాదు. వాస్తవానికి మేము అందరికీ మంచి చేస్తామని చెప్పి మేము జనాలలోకి వెళ్తున్నాం. దానికి అనుగుణంగానే వారు మార్పు కోరుకుంటున్నారు కాబట్టి మాకు ఆదరణ పెరుగుతుంది. వాళ్ళు 30 సంవత్సరాల నుంచి ఏం చేయకుండా మళ్ళీ వస్తున్నారు. మమ్మల్ని గెలిపిల్లి రోడ్డు ఎప్పిస్తాం, మమ్మల్ని గెలిపిల్లి నీళ్ళు ఇప్పిస్తామంటే ఇన్ని సంవత్సరాలు గెలిపించి ఏమి ఇచ్చిలని ఇంకా గెలిపించాలని అడుగుతున్నారు. ఏ ప్రధాన పార్టీలు కూడా టికెట్ ఇవ్వని పరిస్థితి ఈరోజు. ప్రతిరోజు మీరు వాళ్ళు ఎంతో టికెట్ రావాలని చెప్పి ప్రతి ప్రధాన పార్టీ నుంచి కూడా వాళ్ళు మొగ్గు చూపినా కూడా ఏ పార్టీ కూడా వాళ్ళకి టికెట్ ఇప్పలేదంటే జనాలలో వాళ్ళ ఆదరణ ఎక్కడుంది, ప్రధాన పార్టీలలో వాళ్ళ ఆదరణ ఎక్కడుంది అనేది వాస్తవానికి మన కళ్ళకు కట్టినట్టు ఇప్పుడు కనబడుతుంది. కంపల్సరీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, బండి సంజయ్ గారి నాయకత్వంలో మా తోట అనిల్ అన్న గారు భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమే గెలుస్తున్నామని మేము ధీమా కూడా వ్యక్తం చేస్తున్నాం. మొత్తంగా చూసుకున్నట్టయితే 36వ డివిజన్కు సంబంధించి యువకులంతా కూడా బీజేపీ పార్టీ వైపు చూస్తున్నారు. దేశం కోసం, ధర్మం కోసం పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ. కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంపై కమిషనరేట్ వ్యాప్తంగా కూడా పూర్తిగా కాషాయ జెండా ఎగరవేస్తాము, తప్పకుండా ఈసారి మేయర్ పదవి కూడా కైవసం చేసుకుంటామంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తనని గెలిపిస్తే ఒక నాయకునిగా కాకుండా ఒక సేవకునిగా కూడా ఈ వార్డు డివిజన్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఎల్లవెల్లలా ఉంటానంటూ కూడా అనిల్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ గౌతమ్తో శ్రీకాంత్, S6 న్యూస్, కరీంనగర్.